అభ్యర్థులందరికీ హిందీ గురువు ఛానల్ తరపున స్వాగతం. ఈరోజు మనం 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో సెకండ్ లెసన్ ఈద్గా అనేటువంటిది చూద్దాం. ఈద్గా రాసినటువంటి రైటర్ ఎవరంటే మనకు ప్రేమ్చంద్. ఫస్ట్ ఈద్గా అంటే అర్థం ఏదంటే రంజాన్ కే 30 दिन के बाद, रमज़ान के 30 रोज़ों के बाद एक सामूहिक प्रांत में प्रदेश में सभी लोग नमाज करने के लिए जाते हैं, तो उसी स्थान को ईदगाह कहते हैं. ఎందుకంటే ఈద్గా అంటే అర్థం ఏంటంటే రంజాన్ అయిపోయిన తర్వాత అంటే ఆ 30 రోజులు ఉపవాసాల తర్వాత, రంజాన్ అయిపోయిన తర్వాత ఏం కాదు, ఆ రంజాన్ ఉపవాసాల తర్వాత ప్రజలందరూ అంటే ముస్లిం ప్రజలందరూ నమాజ్ చేయడానికి ఒక స్థలానికి వెళ్తారు. ఆ స్థలాన్ని ఏమంటామంటే ఈద్గా అంటారు. అక్కడ ఒక తిరునాళ్ళలాగా ఒక పండుగ వాతావరణం అనేది పూర్తిగా అక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈద్గా అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి రచన. ప్రేమ్చంద్ రాసినటువంటి రచనల్లో ఈద్గా అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మొత్తము ఒక చాలా ముఖ్యమైన రచనలు ఒక 10 తీసుకున్నామంటే హిందీలో, అందులో ఈద్గా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అయినటువంటి రచన ప్రేమ్చంద్ రాసినటువంటిది. సరే, మనము ఉన్ముఖీకరణ అనేటువంటిది చూద్దాం. ఈ ఉన్ముఖీకరణలో మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. మనం ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం. ఉన్ముఖీకరణ అంటే అర్థం ఏదంటే పిల్లలను పాఠం వైపు తీసుకుని వెళ్ళడం. ఎందుకంటే పిల్లలకు మనం చెప్పే పాఠం అంత ఇంత ముందే తెలిసే ఉంటుంది, అయితే ఆ పాఠం ఏదని పిల్లల చేత రాబట్టడం. కాబట్టి ఇది పతికోంకో జలతి దుఫార్మే. పతికో అంటే పతిక్ అంటే బాటసారులు, అంటే దారిన వెళ్ళేవాళ్ళు. జలతి దుఫార్మే, జలతి అంటే మండుటి ఎండలో, జలతి అంటే మండేటువంటి, దుపహార్ అంటే మధ్యాహ్నం. పేడు సదా దేతే హై ఛాయా. కాబట్టి చెట్లు ఎప్పుడు ఏం చేస్తాయంటే సదా అంటే ఎల్లప్పుడూ, దేతే హై ఛాయా అంటే నీడనిస్తూ ఉంటాయి. ఆ బాటసారులకు మండేటువంటి ఎండలో చెట్లు ఎప్పుడు నీడనిస్తూ ఉంటాయి. ఖుష్బూ బరే ఫూల్ దేతే హై. ఖుష్బూ బరే అంటే వాసనతో నిండినటువంటి పూలను కూడా ఇస్తాయి. హమ్కో నవ్ ఫూలోంకి మాల. కాబట్టి మనకు ఆ పూలు మనం మాలలు కడతాం. నవ్ ఫూలోంకి మాల. త్యాగి తరువుంకే జీవన్ సే. కాబట్టి త్యాగి తరువు అంటే త్యాగగుణం ఉన్నటువంటి చెట్ల జీవితం నుంచి, త్యాగగుణం ఉన్నటువంటి చెట్ల జీవితం నుంచి. హంబి కుచ్ దేనా సీకే. మనం కూడా కుచ్ ఎంతో కొంత, దేనా సీకే అంటే ఇవ్వడం నేర్చుకోవాలి అని. అంటే ప్రాణం ఉండి మాట్లాడలేక తర్వాత ఆ చెట్టే అన్ని ఉపయోగాలు అనేటువంటిది మనకు కల్పిస్తున్నప్పుడు మనము నడుస్తున్నాం, తర్వాత అన్ని పనులు మనం చేసుకుంటున్నాం, ఒక చోటు నుంచి ఎక్కడికైనా వెళ్ళగలం. కాబట్టి మనం ఇంకా ఎంత సాయం చేయాలి. కాబట్టి త్యాగి తరువుంకే జీవన్సే, ఆ త్యాగ గుణం ఉన్నటువంటి చెట్ల జీవితం నుంచి హంబీతో కూర్చు దేనా సీకే, మనం కూడా కొంత ఇవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా నేర్చుకోవాలని దీని ఉద్దేశం. నెక్స్ట్ మనకు ఇక్కడ చూడండి, ఉద్దేశం అనేటువంటిది చూడండి. कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन का कला विकास करना. కహానీ విధా ఇప్పుడు మనం ముందే చెప్పుకున్నాం. ఎందుకంటే ప్రతి దానికి ఒక విధా అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈద్గా అనేటువంటిది ఏ విధాకు సంబంధించిందంటే కహానీ విధాకు సంబంధించింది. కాబట్టి ఈ కహానీ విధా దీని గురించి, శైలిష్ అంటే ఆ స్టైల్ను గురించి, పరిచిత్ కరాతే హుయే అంటే పిల్లలకు ఇంట్రడ్యూస్ చేస్తూ, ఛాత్రుమే కహానీ లేఖన్ కళ అంటే పిల్లల్లో కహానీ రాసేటువంటి ఒక కళను వికాస్ కర్ణ అంటే వికాసం చేయించడం. తర్వాత త్యాగ్ సద్భావ్ और వివేక్ జైసే అంటే త్యాగము, మంచి గుణం, వివేకము ఇలాంటి సంవేదనశీల్ కర్తవ్య బోధ్ సంబంధీ గుణం కా వికాస్ కర్ణ. కాబట్టి ఈ గుణాలన్నీ పెంపొందించడం. और బడే బుజుర్గ్ అంటే అర్థం ఏంటంటే పెద్దవాళ్ళు. బడే బుజుర్గ్ అంటే అర్థం ఏది, పెద్దవాళ్ళు.
बड़े बुजुर्गों के प्रति श्रद्धा आदर की భావన వికాస్ కర్ణ. కాబట్టి పెద్దవాళ్ళ పట్ల గౌరవం అనేటువంటిది కూడా పిల్లల్లో కలిగింపజేయడం. కాబట్టి ఈ విధంగా ఉద్దేశం ఏదంటే కహానీ ఆ విధా అంటే కహానీ రాసేటువంటి పద్ధతి, ఏ విధంగా కథ రాయాలనేటువంటి పద్ధతి పిల్లలకు నేర్పించడంతో పాటు పిల్లల్లో ఉండేటువంటి త్యాగము, మంచి గుణాలు ఇవన్నీ ఇంకా వికసింపచేసి తర్వాత పెద్దవాళ్ళ పట్ల కూడా వాళ్ళకు గౌరవ మర్యాదలు ఉండేట్లు వాళ్ళను చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ విధా విశేష్ చూడండి. విధా విశేష్ అంటే చెప్పినా నేను మెథడ్, ప్రతి ఒక్క లెసన్ ఏదో ఒక మెథడ్లో ఉంటుంది. ముందు చెప్పుకునేటువంటి మనకు బరస్తే బాధలు అనేటువంటిది కవిత పద్ధతిలో ఉంది. ఇప్పుడు ఇది కహానీ. कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. కాబట్టి కహానీ అనేటువంటిది కహ్ అనేటువంటి ధాతు అంటే క్రియ. ధాతు అంటే అర్థం ఏదంటే రూట్ వర్బ్ అంటారంటే ఫస్ట్ మొదటి క్రియ, అది ఏ కాలంలో ఉండదు. కాబట్టి అలాంటి దాన్ని ధాతు అంటారు. ఆని కృత ప్రత్యయ జోన్నేసే బనా హై. కాబట్టి ఈ కహ అనే దానికి ఆని అనేటువంటి కృత ప్రత్యయాన్ని చేయడం వల్ల అంటే జోడించడం వల్ల ఏమైందంటే మనకు ఈ కహాని అనేటువంటి తయారైంది. కహ అనేటువంటి ధాతుకు ఆని అనేటువంటి ప్రత్యయం అనేటువంటిది కృత ప్రత్యయం అనేది యాడ్ చేయడం వల్ల ఈ కహాని తయారైంది. కహ్ కా ఆశయ హై కహనా, కహ్ కా ఆశయ కహానీ సే హై. కాబట్టి కహ్ అనే ధాతు దాని అర్థం ఏదంటే కహనా చెప్పడం అని. किसी एक घटना या सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. కాబట్టి కిసీ ఘటన యా బాత్ కా ఏదైనా ఒక జరిగిన సంఘటన కానీ ఒక విషయం కానీ సుందర ఢంగ్ సే చాలా అందంగా ప్రస్తుతం అంటే చెప్పడాన్నే ఏమంటామంటే కహానీ అంటాం. ఏదైనా ఒక జరిగిన సంఘటన లేదంటే ఏదైనా ఒక విషయం కానీ సుందర ఢంగ్ సే అంటే చాలా అందమైన పద్ధతిలో వివరించడాన్ని కహానీ అంటాం. ఇస్ కహానీ మే, కాబట్టి ఈ కహానీలో దాది వా పోతే, దాది అంటే జేజీ, పోతే అంటే మనవడు, మార్మిక్ ప్రేమ్ దర్శాయా గయా హై. మార్మిక్ అంటే ఆ మనసులో ఉన్నటువంటి ప్రేమ, కనిపించినటువంటి ప్రేమ అనేది ఇక్కడ దర్శాయా గయా హై అంటే వాళ్ళు చూపించబడింది అనమాట. ఇస్మే కథన్ వా సందర్భ వాతావరణ కా సజీవ చిత్రణ హై. ఇస్మే కథన్ అంటే ఇందులో చెప్పబడేటువంటి కథ, ఆ వచ్చేటువంటి సందర్భాలు వాతావరణ కా సజీవ చిత్ర హై అంటే ఆ వాతావరణాన్ని మనకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాయి. ఇస్మే బాల్యావస్థకి నిర్మల భావనాం కా సుందర ప్రతిబింబ దర్శాయా గయా హై. కాబట్టి ఇందులో బాల్యావస్థ అంటే చిన్నతనం, బాల్యం. నిర్మల భావన అంటే చిన్నప్పుడు మనకు ఎలాంటి ఏమంటామంటే కల్మషం అనేటువంటిది ఉండదన్నమాట చిన్నపిల్లల్లో. అంటే వాళ్ళకు మనసులో ఏదంటే చెప్తారు. మనం ఎవరినైనా తిట్టినా కూడా వెంటనే వాళ్ళకు పోయి చెప్తారు, మా అమ్మ మా నాన్న ఈ విధంగా నిన్ను తిట్టినారని వాళ్ళ ముందరనే తిడతారనమాట. కాబట్టి ఈ విధంగా చిన్నపిల్లల్లో ఎలాంటి కల్మషం అనేది ఉండదు. వాళ్ళకు ఒకరిని మోసం చేయాలి, తర్వాత ఒకరి దగ్గర నుంచి ఒక వస్తువు ఏదైనా లాక్కోవాలి, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉండవు. కాబట్టి అలాంటి చిన్నపిల్లల మనస్తత్వాన్ని తర్వాత కల్మషం లేనటువంటి భావనలను సుందర ప్రతిబింబ దర్శాయా గయా హై. కాబట్టి అందంగా వాటిని చూపించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ కథ రాసినటువంటి మనకు రైటర్, लेखक परिचय. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. కాబట్టి ప్రేమ్చంద్ యొక్క జన్మం ఈ పుట్టుక అనేటువంటిది ఎక్కడ జరిగిందంటే గరీబ్ ఘరా అంటే ఒక పేద కుటుంబంలో కాశీలో జూలై 31, 1880న ఆయన పుట్టడం జరిగింది. ఇన్కే బచ్పన్ కా నామ్ ధనపతిరాయ్ శ్రీవాత్సవ్. కాబట్టి నా చిన్నప్పుడు పేరు ఏదంటే ధనపతిరాయ్ శ్రీవాత్సవ్. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए BA పాస్ కియే. కాబట్టి నా ట్యూషన్లు చెప్పుకుంటూ మెట్రిక్ అంటే 10th క్లాస్,
చదువుకున్నాడు. తర్వాత నౌకరీ కర్తే హుయే, జాబ్ చేసుకుంటూ బిఏ అనేటువంటిది ఈయన చదవడం జరిగింది. इन्होंने लगभग एक दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की. కాబట్టి ఈయన దాదాపుగా ఏక్ దర్జన్ అంటే ఒక డజన్ ఉపన్యాసాలు, తర్వాత 300 से अधिक कहानियों की रचना की, 300 కంటే ఎక్కువ కథలు కూడా రాసినాడు. అందుకే ఇతను ఏమంటారంటే ఉపన్యాస్ సామ్రాట్ బి కహా జాతా హై, ఈయనను ఉపన్యాస్ సామ్రాట్ అని కూడా పిలుస్తారు. ఇన్కి కహానియోं के మాన్సరోవర్ శీర్షిక్ సే 8 ఖండో మే సంకలిత హై. కాబట్టి ఈయన రాసినటువంటి కథలన్నీ మాన్సరోవర్ అనేటువంటి శీర్షిక్ అంటే పేరుతో 8 ఖండో మే సంకలిత హై, 8 భాగాల్లో మనకు సంకలనం చేశారు. మీకు ఇవి బుక్స్ అనేటువంటి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు టైప్ చేశారంటే ఆ బుక్స్ అన్నీ చూపిస్తారు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా సపరేట్గా బుక్స్ ఉంటాయి. ఒక్కొక్క బుక్లో దాదాపుగా ఒక 100 నుంచి 70 నుంచి 100 వరకు స్టోరీస్ అనేవి మనకు కనిపిస్తాయి. కాబట్టి 8 పుస్తకాలు ఈయన రాసినటువంటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఈయన రాసినటువంటి రచనలు గోదాన్, సేవా సదన్, నిర్మల, రంగభూమి, కర్మభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర దీనికే ప్రముఖ ఉపన్యాసాలు. కాబట్టి ఇవన్నీ ఈయన రాసినటువంటి ముఖ్యమైన ఉపన్యాసాలు. తర్వాత ఇన్కి కహానియో మే పంచపరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్. కాబట్టి ఈయన కథల్లో పంచపరమేశ్వర్ అనేటువంటిది, బడే ఘర్ కి భేటీ, కఫన్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇవి ఈయన రచనలు. నెక్స్ట్ మనముగా ఈ కథలోకి వెళ్తే, ఈ కహానీలోకి వెళ్తే ఫస్ట్ విషయ ప్రవేశ్ అనేటువంటిది చూద్దాం. విషయ ప్రవేశ్. ఈ విషయ ప్రవేశ్ प्राचीन काल से ही नैतिक मूल्यों व भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. ప్రాచీన కాలం నుంచే నైతిక విలువలు అనేటువంటివి, మూల్యం అంటే విలువలు, నైతిక విలువలు భారతీయ జీవన్కి ప్రతిబింబ రహే హై అంటే మన భారతీయ జీవితానికి ప్రతిబింబిస్తూ ఉంటాయన్నమాట. నైతిక విలువలు అనేటువంటివి మన జీవితం ఎట్లుందో మనకు చెప్తూ ఉంటాయి. ఆ విధంగా అంటే మన ప్రతిబింబించడం అంటే మనకు చూపించడం అన్నమాట. ఇన్కే రూప్ హర్ భారతీయమే సమాయే హుయే హై. కాబట్టి ఈ విలువలు అనేటువంటివి, వీటి రూపం అనేది హర్ భారతీయమే సమాయగయ, ప్రతి ఒక్క భారతీయుల్లో మనకు కనిపిస్తుంది అన్నమాట. హమ్ అప్నే బుజుర్గో వయోవృద్ధుక బడా ధ్యాన్ రఖతే హై. కాబట్టి మన బుజుర్గు అంటే పెద్దవాళ్ళు, వాళ్ళని కూడా మనము బడా ధ్యాన్ రఖతే అంటే వాళ్ళని గౌరవిస్తామని, గౌరవిస్తాం, వాళ్ళ మంచి చెడ్డ అనేటువంటిది చూస్తాము అని. జైసే ఇస్ కహానీ మే దర్శాయ గయా హై. కాబట్టి ఈ కథలో ఆ పెద్దలను ఏ విధంగా గౌరవిస్తామనేటువంటిదే మనకు ఉంది. ఇంకా కథలోకి వెళ్తే రంజాన్ కే పూరే 30 రోజుల కే బాద్ ఆజ్ ఈద్ ఆయి హై. రంజాన్ యొక్క పూరే 30 రోజు అంటే 30 ఉపవాసాలు తర్వాత కే బాద్ ఆజ్ ఈరోజు ఈద్ ఆయి హై, ఈరోజు పండుగ అనేది వచ్చింది. కిత్నా మనోహర్, ఎంత ఆహ్లాదకరంగా ఉంది. కిత్నా సుహావనా ప్రభాత్, ఎంత ఆకట్టుకునే విధంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, ఎంత ఆకట్టుకునే విధంగా ఉంది. మనోహర్ అంటే మనకు ఎంతో ఆకట్టుకునే విధంగా ఆహ్లాదకరంగా ఉండడం. సుహావన అంటే చాలా అందంగా ఉండడం అని. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. వృక్షం పర్ అంటే చెట్ల మీద, కుచ్ అజీబ్, అజీబ్ అంటే వింతైనటువంటి అని, కుచ్ అంటే కొంత అని, అంటే ఏదో, కుచ్ కొంత. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై అంటే చెట్ల మీద ఏదో వింతైనటువంటి ఒక పచ్చదనం, రోజు లేదు. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై. పంట పొలాల్లో కుచ్ అజీబ్ ఏదో విచిత్రమైనటువంటి కొత్తగా ఉన్నటువంటి ఒక కాంతి ఆ పంట పొలాల్లో రోజు కనిపించడం లేదు. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఆకాశంలో కూడా ఏదో కొద్ది వింతైనటువంటి ఎరుపుదనం, ఈ ఎరుపుదనం రోజు కనిపించడం లేదు. ఆస్కా సూర్య దేఖో,
ఈరోజు సూర్యుడిని చూడండి. కిత్నా ప్యారా కిత్నా శీతల్ హై అంటే ఎంత ముద్దొస్తున్నాడు, చాలా చల్లగా ఉన్నాడు. రోజు మండిపోయేవాడు, అయితే ఈరోజు చాలా ముద్దుగా చల్లగా ఉన్నాడు. మానో ఎందుకు ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయి? ఏవి ఏ విధంగా ఉన్నాయంటే చెట్ల మీద వింతైనటువంటి పచ్చదనం, ఆకుపచ్చదనం, హరియాలి, పంట పొలాల్లో ఒక వింతైనటువంటి కాంతి, ఆకాశంలో ఒక వింతైనటువంటి ఎరుపుదనం, తర్వాత ఈరోజు సూర్యుడు ముద్దుగా చల్లగా ఉండడం. మానో ఎందుకు ఇవన్నీ ఇలా ఉన్నాయి? మానో అంటే అర్థం చేసుకోండి, సంసార్కు ప్రపంచానికి ఈద్కి బదాయ్యా దే రహా హై అంటే పండుగ శుభాకాంక్షలు అనేటువంటివి చెప్తున్నాయి. అందుకే రోజు లేని విధంగా ఈరోజు కొద్దిగా మనకు భిన్నంగా ఉన్నాయి, ఆకర్షించే విధంగా ఉన్నాయి. అసలు ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇది ఒక్కసారి చదివామంటే మనము మన మైండ్లో అట్లే సెట్ అయిపోతుంది అనమాట. అంత బాగుంటుంది పారాగ్రాఫ్. ఇది చూడాల్సిన అవసరం కూడా లేదు, మనం ఒక్కసారి చదివినామంటే అర్థం చేసుకుని ఆ మైండ్లో అట్లే సెట్ అయిపోతుంది అనమాట. ఓకే, కాబట్టి ఒకసారి మళ్ళీ చూడండి. రంజాన్కి పూరే 30 రోజులకి బాద్ ఆజ్ ఈద్ ఆయి హై కాబట్టి రంజాన్ 30 రోజులు ఉపవాసాల తర్వాత ఈరోజు పండుగ అనేది వచ్చింది. కిత్నా మనోహర్ ఎంత మనస్సును ఆకట్టుకునే విధంగా, ఎంత సుహావన ప్రభాత్ ఎంత ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఉదయం ప్రభాత్ అంటే. ఈరోజు వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై చెట్ల మీద ఒక వింతైనటువంటి పచ్చదనం. కేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై కాబట్టి పంట పొలాల్లో ఒక వింతైనటువంటి అందం. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై ఆకాశంలో ఒక వింతైనటువంటి ఎరుపుదనం. ఆస్కా సూర్యు దేకు కిత్నా ప్యారా కిత్నా శీతల్ హై ఈరోజు సూర్యుడిని చూడండి, ఎంత ముద్దొస్తున్నాడు, ఎంత చల్లగా ఉన్నాడో. మానో అర్థం చేసుకోండి, ఇవన్నీ ఈద్కి బదాయి దే రహా హై పండుగ శుభాకాంక్షలు మనకు చెప్తున్నాయి. ఈద్గా జానేకి తయారియా హో రహా హై ఈద్గాకు వెళ్ళేటువంటి తయారీ అంటే ప్రిపరేషన్స్ కూడా ఇంకా జరుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి సెకండ్ పారాగ్రాఫ్. లడకే సబ్సే ప్రసన్న హై జ్యాదా ప్రసన్న హై అంటే పిల్లలు అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు, ప్రసన్న హై. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్కర్ గిన్తే హై కాబట్టి బార్ అంటే మళ్ళీ జేబు నుండి, ఖజానా అంటే డబ్బు, నికాల్కర్ అంటే తీసి లెక్క పెడుతున్నారు. బార్ జేబ్ సే ఖజానా నికాల్కర్ గిన్తే హై ఎందుకంటే మనము ఇది నా దగ్గర ఉన్న సాఫ్ట్వేర్లో రాయడం కొద్దిగా ఇక్కడ ఇబ్బందిగా ఉంది, అందుకే నేను మీకు ఇట్లా టిక్ చేస్తూ వాటి అర్థం కూడా మీకు చెప్తున్నాను. దాదాపుగా ఇది చాలా సులభమైన లెసను, గద్య భాగం కాబట్టి మీకు ఈజీగా అర్థం అవుతుంది. కొన్ని మీకు ఏదైనా అర్థం కానివి ఏదైనా ఉంటే కొద్దిగా పాస్ చేసుకొని మీరు దాని మీద మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, కాబట్టి టెక్స్ట్ బుక్లో మీరు రాసుకోండి. లేకపోతే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఆ పదం పక్కన ఏదైనా ఒక బుక్లో రాసుకోండి. ఆ విధంగా మహమ్మద్ గింతా హై కాబట్టి పిల్లలందరూ డబ్బు లెక్క పెడుతున్నారని చెప్పినాం కదా. మహమ్మద్ అనేవాడు డబ్బు లెక్క పెడుతున్నాడు. 1 2 10 12 1 2 10 12 ఎందుకంటే అతని దగ్గర 12 పైసే హై, అతని దగ్గర 12 పైసలు ఉన్నాయి. మోసిన్కే పాస్ 15 పైసే హై మోసిన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి. ఇన్సే అన్గినత్ చీజే లాయింగే కాబట్టి వీటితో లెక్కలేనన్ని వస్తువులు మనము కొందాం. ఇన్సే అంటే ఈ డబ్బుతో, అన్గినత్ అంటే లెక్కలేనటువంటి వస్తువులు, చీజే లాయింగే తెచ్చుకుందాము అని. ఏవేవంటే కిలోనే మిఠాయియా బిగుల్ గేంద్ ఔర్ నా జానే క్యా క్యా. కిలోన్ అంటే బొమ్మలు, మిఠాయిలు, బిగుల్ అంటే విజిల్, గేంద్ అంటే బంతి. కాబట్టి నా జాన్ ఇంకా తెలియదు ఏమేమి కొనుక్కుంటాము, క్యా క్యా. ఔర్ సబ్సే జ్యాదా ప్రసన్న హై హామీద్ అయితే అందరికంటే ఎక్కువ ప్రసన్న అంటే ఆనందంగా ఉన్నవాడు ఎవడంటే హామీద్, వీడే మన క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్. वो बोली सूरत का 4-5 साल का दुबला पतला
లడకా థా. బోలీ సూరత్ అంటే చాలా అమాయకమైనటువంటి ఫేస్ అన్నమాట. బోలి అంటే అమాయకమైన, సూరత్ అంటే ఫేస్. 4-5 సాల్ అంటే 4-5 సంవత్సరాల, దుబులా పతలా అంటే చాలా సన్నగా ఉన్నటువంటి పిల్లవాడు, లడకా హై. ఇప్పుడు కొద్దిమంది పిల్లల్ని ఎట్లా అంటే చూస్తూనే బోలి పాపం అనిపిస్తుంది, పాపంగా దగ్గరికి ఎత్తుకొని వాళ్ళను ముద్దాడబుద్ధి అవుతుంది అనమాట. ఇంకా కొద్దిమంది పిల్లలను చూస్తే వెంపలాడి కొట్టబుద్ధి అవుతుంది. కాబట్టి ఆ విధంగా పిల్లలు రకరకాలుగా మనకు ఉంటారు. నిజం. ఉస్కా పిత, కాబట్టి ఆ పిల్లవాని తండ్రి గత వర్ష అంటే పోయిన సంవత్సరమే, హైజే అంటే కలరా ఒక వ్యాధి, బేంట్ హోగయా, బేంట్ అంటే కానుక, కాబట్టి అతను కలరా ద్వారా చనిపోయాడు. ఆ కలరా రావడం వల్ల చనిపోయాడు. బేంట్ హోజానా అంటే గిఫ్ట్గా ఇవ్వడం. ఇది మనకు ముహావరా అవుతుంది. దీని అర్థం ఏదంటే బేంట్ హోజానా అంటే మర్జానా అని. ఔర్ మా నా జానే క్యో పీలీ పడితీ గయి. ఇంకా అమ్మ ఎందుకో తెలియదు కానీ, మా నా జానే అమ్మ తెలియదు, పీలీ పడితీ గయి, పీలీ పడిన అంటే అస్వస్థకు గురి కావడం అని. పడితీ గయి. ఔర్ ఏక్ దిన్ వహుబి పర్లో సిధార్ గయి. ఒకరోజు ఆమె కూడా, ఏక్ దిన్ ఆమె కూడా, ఒకరోజు వహుబి ఆమె కూడా, పరలోక్ అంటే పరలోకానికి అంటే చనిపోయింది అని, సిధార్ గయి. కిసీకో కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే. కిసీకో పతా నా చలాకి, కాబట్టి ఎవరికి పతా నా చలనా అంటే అర్థం కాలేదని. పతా అంటే ఇక్కడ అడ్రస్ అని, కానీ ఇక్కడ సందర్భం మనం తీసుకోవాలి. ఎవరికి అవి ఏ విషయం తెలియదు. ఆఖిర్ అచానక్ క్యా హువా, ఏమైందో ఎవరికి తెలియదు. తండ్రి ఏమో అనారోగ్యంతో బాధపడి చనిపోయాడు. ఆ తల్లి కూడా ఏం చేసిందంటే, ఆమె ఆ భర్తను తలుచుకుంటూ ఆమె అనారోగ్యంతో మంచం ఎక్కి ఒకరోజు ఆమె కూడా చనిపోయిందనమాట. కాబట్టి ఈ విధంగా మనకు ఆ హామీద్ అనేటువంటి పిల్లవానికి అమ్మ నాన్న లేరు, వాళ్ళ జేజ్ ఒక్కతే ఉంటుంది. కాబట్టి మనము నెక్స్ట్ స్టోరీ మొత్తము ఆ రెండో భాగంలో నేను కంటిన్యూ చేస్తాను. సెకండ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మొత్తం చెప్తుంటే లెంతీగా ఉంటుంది. అందుకే దీన్ని ఒక 2-3 భాగాలలాగా చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఓకే. నా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.